వచ్చిన అభ్యర్థులు దయచేసి మేము సీట్లలో కూర్చోవలసిందిగా కోరుతున్నాము. నిన్న మహేష్ గారు స్వాగతం సుస్వాగతం. గౌరవనీయులు ఎమ్మెల్సీ గారు, గౌరవనీయులు ఎమ్మెల్యే గారు మన వేదిక పైన ఆసీనులై ఉన్నారు. వారికి ఆహ్వాన పలుకు రెండవ కార్యవర్గంలో అధ్యక్షులుగా శ్రీ గట్ల రమేష్ మేరు గారు, మీ హోదా చెప్పుకున్నారు కదా. నేను మీ హోదా కర్మ సిద్ధాంత ప్రకారం మాపై నమ్మకముతో మమ్ముల్ని ఎన్నుకున్న మా మేరు కుల పెద్దలు మేరు కులస్తుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా కుల అభివృద్ధి కోసం పాటుపడతానని శ్రీ జడగిరి శంకరదాసమయ్య స్వామి వారి పాదాల సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. మళ్ళీ ఒకసారి మీ పేరు వచ్చే మంచిగా ఉండాలని కోరుకుంటూ మరి జై మేరు, జై జై మేరు. మన సభకు విచ్చేసినటువంటి జిల్లా బాడీకి నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే 20 మండలాల నుండి వచ్చిన నా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, వారి కార్యవర్గం కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరియు మాకు మా అన్నయ్యలు ఇద్దరు, జీవన్ రెడ్డి గారు మరియు సంజయ్ అన్న గారు, మా కులం గురించి కొన్ని సూచనలు అత్యంత వెనుకబడిన బీసీ కులాల్లో చేతి వృత్తి అయిన మా మేరు కుట్టుపని దుస్తులు, కుట్టుపని, రెడీమేడ్ రంగం వలన నేడు మా వృత్తి కుదేలు అయి చేతి నిండా పని లేకపోవడం, ముఖ్యంగా వలసలు అనగా గల్ఫ్ దేశాలకు ముంబై, నాగపూర్, భీమండి లాంటి ప్రాంతాలకు వెళ్ళి కడుపు దుర్భర జీవితం వెళ్ళదీయడం జరుగుతుంది. గల్ఫ్ దేశాలకు వెళ్ళిన కొందరు మోసాలకు గురి కావడం అయిపోయినది. కానీ పని లేక ఆత్మహత్యలు చేసుకోవడం, రోడ్డు ప్రమాదాలకు గురై మరణించడం జరుగుతుంది. ఇలా ఆర్థిక చితికిపోవడం, కుటుంబాల దీన స్థితిలో వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు ఏకగ్రీవంగా ఎంపిక చేసుకోవటం నిజంగా అభినందించదగ్గ విషయం. సాధారణంగా అది ఏనికైనా కానీ అందరూ పోటీ పడడం మనం గమనిస్తుంది. కానీ వల్ల మన జగిత్యాల పట్టణ మేరు సంఘానికి సంబంధించి మీరు ఐక్యత ప్రదర్శించి, అంటే రాజకీయంగా భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నప్పటికీ కూడా మన సంఘానికి, మన కులానికి సంబంధించిన సంక్షేమం కొరకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలనే ఒక భావనతోని మన దానిలో మనకు సీనియర్ అయినటువంటి మన రమేష్ గారిని అధ్యక్షుడిగా మరియు వారికి సహకరించే విధంగా ఇతర హోదాలలో కార్యవర్గ సభ్యులను ఎంపిక చేసుకోవడం నేను మిమ్మల్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మిత్రుడు రమేష్ గారు పేర్కొన్నట్టు, అంటే వాస్తవంగా ఈ ఆధునిక యుగంలో కులవృత్తులకు కొంత ప్రాధాన్యత తగ్గుతుందని చెప్పాలి తప్పని. ఒకప్పుడు ఏదైతుందో మనకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల కల్పనలో కులవృత్తులే మనకు ప్రధానంగా తోడించేది. ఈ ఆధునిక యుగంలో ఏదైతుందో పరిశ్రమలు తెరపైకి రావటము, ఈ పరిశ్రమలు రావడంతో ఏదైతుందో కులవృత్తులు కొంత మరి వారి ఉపాధికి సంబంధించి ఇబ్బందులు, ఆటంకాలు ఏర్పడుతున్నాయని చెప్పక తప్పదు. అందులో
ముఖ్యంగా మన వీర్పులకు సంబంధించి గతంలో ఏ విధంగా గూడు అని చెప్పని మనం భావిస్తాం, అట్లాగే మన వస్త్రం ధరించడం కూడా తప్పనిసరి. మన శరీరాన్ని కప్పుకునేది వస్త్రం, ఆ వస్త్రం ధరించడం ఏదైతే ఉందో తప్పనిసరి. అటువంటి వస్త్రాన్ని మనం ధరించే విధంగా అందింపజేసేది కేవలం మన వీరపురస్తులు మాత్రమే మనకు అందుబాటులో ఉండేది. అది ఏ పండుగ కానీ లేక శుభకార్యం ఏదైనా కానీ ఏదైతుందో మనకు అది నిర్వహించుకోవాలని చెప్పడం ముందు గుర్తొచ్చేది మన మీరు కులస్తులు అని చెప్పడం. స్టిచ్చింగ్ వాళ్ళ దగ్గర పోయి మాకు దసరా పండుగ వస్తుంది, దీపావళి పండుగ వస్తుంది, బట్టలు కావాలి, లేక మేము పెళ్లి పెట్టుకున్నామని చెప్పంటే మా పిల్లకి కానీ పిల్లగానికే కానీ బంధువులు పెట్టేటువంటి ఒక ఆచార వ్యవహారాలకు అనుగుణంగా మరి కావాల్సిన దుస్తుల తయారీకి మనం మీరు కులస్తులను ఆచరించడము సహజము నేను చెప్పంటుంది. అట్లాగే మన విశ్వ బ్రాహ్మణులు మన గోల్డ్ వృత్తిపై ఆధారపడేటువంటి వాళ్ళని చెప్పంటున్నాం. పెళ్లి పెట్టి కూడా ముందు మనం గుర్తుకొచ్చేది వాళ్ళు కూడా గుర్తుకొస్తారని చెప్పండి, నగల తయారీకి సంబంధించి. ఇవాళ ఏమైపోయింది, ఆ నగల తయారీకి వాళ్ళ మీద ఆధారపడేది లేదు. మన పెళ్లికి సంబంధించిన బట్టలకు, పండుగలకు సంబంధించిన బట్టలకు సంబంధించి మన వేరుకుల మీద ఆధారపడే పరిస్థితి లేదు. ఈ రెడీమేడ్ పరిశ్రమ అనేది రావడంతో గవర్నమెంట్స్ అసలు నిజంగా కూడా మనం ఏ మేరకు ఉపాధి పొందగలుగుతున్నాము అనేది కూడా ఊహించుకునే పరిస్థితి అని చెప్పంటారు. ఏ కుటుంబం మనం ఉపాధి పొందాలంటే కనీసం ఒక రోజుకు 1000 రూపాయలు ఆర్జిస్తేనే కానీ మన కుటుంబ పోషణ సాధ్యం కాదు. కనీసం ఒక 1000 రూపాయల సంపాదన అనేది అత్యవసరం అని చెప్పుకోవాలి కదా. మనము పోషణ అని చెప్పాలంటే మన పిల్లలకు విద్యాబుద్ధులు, వారి వైద్య సదుపాయాలు, వారికి కావాల్సిన ఇతరత్ర సౌకర్యాల కల్పన, ఇవన్నీ కావాలంటే 1000 రూపాయలు మనకు ఆర్జన ఉండాలని చెప్పండి. ఆయన యావరేజ్ 1000 వస్తుంది, నగదులో 500 పరిమితం అవుతుందని చెప్పంటారు. చాలా చర్చించిన రాజకీయాలు కూడా ఈ అంశం మీద చర్చ వచ్చినప్పుడు అందరూ మాట్లాడితే ఎక్కడ వేసారు, మాకు అంతా 500 వస్తలేవు, నేను ఇదంతా గడిస్తే 10-15 ఏళ్ళ కంటే మేము ఇచ్చి ముందు పోయే పరిస్థితి లేదు. వాస్తవం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. వాస్తవం చెప్పండి, దీన్ని మనం ఎవరు కూడా దీనిపైన భిన్నాభిప్రాయం లేదు. అది ఏ ప్రభుత్వం కానీ, గతంలో తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ కానీ, ఇప్పుడు అధికారానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కానీ కుల వృత్తులకు అండగా ఇచ్చే విధంగా వాళ్ళ రక్షణ కల్పించడానికి ఏదైతుందో ఈ గవర్నమెంట్ వీళ్ళ పరిశ్రమల ఏర్పాటు లోపల నిజంగా ప్రభుత్వ పరంగా మీరు మనకు సౌకర్యం కల్పించేది. మీరందరూ ఒక అసోసియేషన్ ఏర్పడి ఇది ఒక పరిశ్రమ మన జగిత్యాలలో నెలకొల్పాలని చెప్పి మీరు భావించినట్టయితే, ఇప్పుడు గార్మెంట్స్ వస్త్ర పరిశ్రమలో కుట్టుదారులు పనిచేస్తున్న వాళ్ళు మనకంటే మించి నైపుణ్యత ఉన్నోళ్ళు కాదమ్మా, మనోళ్ళవి అక్కడ ఉపాధి పొందుతున్నారు. మీరందరూ ఏదైతుందో ఒక సంఘంగా ఏర్పడి మీరు పరిశ్రమ ఏర్పాటు చేసుకుంటామని చెప్పంటే అది సాధ్యమైందని చెప్పండి. ప్రభుత్వ పరంగా మీకు కల్పించేటువంటి పరిశ్రమ నెలకొల్పడానికి కావాలి రాయితీలు కల్పింపజేయడానికి నేను తప్పకుండా ప్రయత్నం చేస్తాను. మీకు అండగా నిలబడతాను. ప్రభుత్వం యొక్క బాధ్యత భావిస్తానని చెప్పండి. మనకుండేది ఒక కుట్టు మిషన్ కావాలమ్మా అని చెప్పంటున్నాం. మనకు కావాల్సి కుట్టు మిషన్ కొంచెం 10,000-20,000 రూపాయలు కావచ్చు. ఎంత ఉంటుంది అంటే అంతా 12,000 ముచ్చట చెప్పంటున్నాను. ఇప్పుడు జగిత్యాల టౌన్లో ఎంతమంది ఉంటారు ఈ కుట్టు మిషన్లపై ఆధారపడ్డ వాళ్ళు? 4,000 మంది ఉంటారు. సంవత్సరానికి 500 మందికి ఇచ్చేసినట్టయితే ఇవ్వచ్చు కదా. 500 మందికి 500 10,000 రూపాయలు ఏముంది దాంట్లో? 500 10,000 రూపాయలు పెద్ద సమస్య కాదమ్మా అని చెప్పంటుంది. తప్పకుండా ప్రభుత్వం నివేదిస్తుంది, తప్పగా ప్రభుత్వం నివేదిస్తామని చెప్పండి. ఒకేకి మీరు 2,000 మందికి 4,000 మందికి ఇవ్వాలని సాధ్యం కాకపోవచ్చు. క్రమేపీ సంవత్సరానికి 500 మందికి ఇస్తే 4 ఏళ్ళలో 2,000 మందికి అయితే ముడతాయి కదా. ఆ 2,000 మందికి అయితే ఏదో ప్రభుత్వం ఆర్థికంగా మీరు కుల వృత్తిలో నిలదకు కూడా సహాయం చేసిన అవకాశం వస్తే చెప్పి అంటున్నా. కూడా బాధ్యత చెప్పండి. ఇవాళ రాజకీయంగా మా మధ్య భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, భిన్నాభిప్రాయాలు కలిగి ఉండొచ్చు, కానీ అభివృద్ధికి ప్రభుత్వం అమలు చేయాలని పెట్టే సంక్షేమ కార్యక్రమాలకు వచ్చే వరకు ఏదైతుందో ఎవరైనా వారి ఆలోచన అదే ఉంటుంది, నా ఆలోచన అదే ఉంటుంది. ఇక్కడ అర్హత అనేది ప్రధానం. ఆ అర్హతకు అనుగుణంగా మీకు లభింప చేసేటువంటి యొక్క ఆ సంక్షేమం లబ్ధి కల్పింప చేయడం ఏదైతుందో ఇటు ప్రభుత్వ పక్షాన్ని ఉండేటువంటి మాపై ఎంత బాధ్యత ఉంటుందో వారు కూడా బాధ్యత నిర్వర్తిస్తారు. ఏ పరిస్థితుల్లో కూడా మన జగిత్యాల ప్రాంతానికి సంబంధించినటువంటి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ అన్నింటిలో కూడా దీని ప్రథమ స్థానం నిలిపే విధంగా కృషి చేయడం జరుగుతుందని చెప్పని నేను మనవి చేస్తూ, రమేష్ గారు నాకు అత్యంత సన్నిహితులు ఆప్తుడు అని చెప్పండి. వారు గల అధ్యక్షుడిగా బాధ్యత చేపట్టడము నాకు వ్యక్తిగతంగా కూడా ఏదైతుందో నాకు నిజంగా కూడా సంతోషం ఉందని చెప్పంటున్నా. ఈ సంఘ బాధ్యతల నిర్వహణలో ఏదైతుందో ఎప్పుడు ఏ సమస్య ఉత్పన్నమైనా
నేను మీకు తోడు ఇస్తాను చెప్పాను మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అట్లాగే వారి అనుభవము గతంలో మనకు చాలా సహాయ సహకారాలు మన కులంపై కూడా ఇవ్వడమే కాక రమేష్ గారు వారిని కూడా చదివించడం జరిగింది. మరి నాడు ముఖ్యంగా మరొకసారి నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ పేరుగా మమ్మల్ని ఆహ్వానించారు. చాలాసార్లు కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి మొన్నటి వరకు ఉన్నది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో టీఆర్ఎస్, ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏర్పడ్డది. మీరు కూడా దీంట్లో కోరిన దాంట్లో కొన్ని విషయాలు రాష్ట్ర స్థాయిలో ఉన్నాయి కాబట్టి ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళి చెప్పడం జరిగింది. సో ముఖ్యమంత్రి గారు అంటే అందరికీ ముఖ్యమంత్రి, ఏ పార్టీ నుంచి గెలిచినా మీకైనా మాకైనా పెద్ద దేవరెడ్డి గారికైనా అందరికి కూడా ముఖ్యమంత్రి కాబట్టి తప్పకుండా నా వంతుగా ప్రయత్నం చేస్తానని చెప్పి మరి ముఖ్యంగా గౌరవ పెద్దలు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు వారు కూడా అధికార పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారు కూడా ఇంతకుముందే చెప్పినట్టు రాజకీయాలకు అతీతంగా జగిత్యాల అభివృద్ధికి, జిల్లా అభివృద్ధికి, రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాలకు అభివృద్ధి విషయాల్లో కలిసి పనిచేస్తామని వారు అనడం ఎంతో గొప్ప విషయం. తప్పకుండా వారికంటే వయసులో చిన్నవారైనా నేను వారి సలహాలు సూచనలు ఎల్లవేళ తీసుకుంటూ సహకారం తీసుకుంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే ఇందులో అన్నిటికంటే ముఖ్యమైన విషయం, ఒక విషయంలో ఒక అడుగు ముందుకేసి నాకు మొదటిసారి వచ్చిన అవకాశంలో జిల్లా ఏర్పడిన తర్వాత కొంత టీఆర్ నగర్లో ఖాళీ స్థలం ఉన్నప్పుడు అక్కడ ఒక 18.5 ఎకరాలు మనం బీసీ వెల్ఫేర్కి ఆల్రెడీ కలెక్టర్ గారి ద్వారా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అప్పుడున్న మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వరన్న గారు మరియు నేను కూడా లెటర్ పెట్టాం. గతంలో కూడా మిత్రులు రమణన్న గారు నేను కూడా విషయాలు తెలియజేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఇక్కడ ఉన్న వివిధ బీసీ వర్గాలు, ఇటు బీసీ వర్గాలు కావచ్చు, ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ అయిన వైశ్యులు కానీ, బ్రాహ్మణులు కానీ, వెల్వా రెడ్డిస్ ఉంటే కూడా వసతి గృహాల కోసం జనాభాను బట్టి 10 గుంటలు 20 గుంటలు ఎకరం వారు కూడా ఇవ్వాలని చెప్పి కలెక్టర్ గారికి లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ లెటర్కి అనుగుణంగా 18.5 ఎకరాలు ఇక్కడ చాలా స్థలం ఉంది మన నర్సింగాపూర్ రెవెన్యూ శివార్లో. దాంట్లో ఈ జిల్లా సంఘానికి అడిగి ఖచ్చితంగా దానికి నేను కృషి చేస్తా. గౌరవనీయులు ఇప్పుడు ప్రభుత్వం జీవన్ రెడ్డి గారు కూడా దానికి ముందరికి వెళ్ళాలని చెప్పి కూడా మేము వారికి కోరుతా ఉన్నాం, వారి సహకారం ఉండాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే స్థలాలు అనేసరికి చాలా రకాల సమస్యలు వస్తాయి. ఉదాహరణకు ఆత్మగౌరవ భవనాలకు హైదరాబాద్ ఇస్తే కూడా ఈ సంఘాలలో కొంచెం విభేదాలు ఉంటే అక్కడక్కడ ఇబ్బంది. ఇప్పుడు మన దగ్గర కూడా కొంత విభేదం ఉన్నది, మన దగ్గర కూడా తెలిసే ఉంటుంది. వారు ప్రస్తావించలే, నేను ప్రస్తావించాలి అంటే వారు కూడా ఇట్లా రిజిస్టర్ తీసుకొని వచ్చారు కాబట్టి అదే సంతోషం. మీరే ఎక్కువ నాకే ఉండదు కదా, వేరే అనట్లేదు, మీకు శుభాకాంక్షలు చెప్పలేదు కదా. మీరు మంచిగా చేసుకోవాలి అట్లా, ఇద్దరు పోతున్నా ఆగిపోతున్నారు అంతే తప్ప వేరే ఏం లేదు. కాబట్టి మీరే ఇద్దరు కూర్చొని మంచి ఒక్కటే ఇంకా సంతోషం కదా, ఇద్దరు లేరా అందరు ఉంటారు చేస్తారు, చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి మరి నా దృష్టికి వచ్చింది. వాళ్ళు ఆహ్వానించారు, మీరు ఆహ్వానించారు కాబట్టి ఒక మాటనైతే నేను చెప్పాలి కదా, అక్కడ కూడా చెప్పాను. కాబట్టి తప్పకుండా చేద్దాం. అంతకుముందు టౌన్ ప్రెసిడెంట్ ఈరోజు కదా అవన్నీ కూడా ఇంతకుముందు చెప్పాడు. గత ప్రభుత్వ హయాంలో కూడా మనం డబుల్ బెడ్రూమ్ దాంట్లో ఒక 40 మందికి మనం వేరు కులస్తులకు వచ్చినాయి. అప్పుడు కళ్యాణ లక్ష్మి లాంటి మంచి పథకం ఉండేది. కుల వృత్తులను ప్రోత్సహించడానికి ₹1,00,000 చొప్పున ఇచ్చే కార్యక్రమం ఒక 400 మందికి చేసినాం. అందులో మన వాళ్ళు కూడా కొందరు లబ్ధి పొందారు. ఈ లోపల ప్రభుత్వం మార్పు వచ్చింది, సంతోషం. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా అట్లాంటి నిర్ణయాలు తీసుకొని ఎట్లయితే ఇంతకుముందు విద్యుత్ రాయితీ అన్నారో ప్రజలకు కూడా రాయి బ్రాహ్మణులకు ఇచ్చాం, అట్లనే అన్ని కుల వృత్తులకు ఇస్తే చాలా సంతోషం. అది కూడా పెద్దలు ఎమ్మెల్సీ గారి నోటి నుండి వచ్చింది కాబట్టి ఈ రాష్ట్ర వ్యాప్తంగా వస్తే చాలా చాలా సంతోషం. అల్టిమేట్గా ఎవరైనా కోరుకునేది సామాన్యులకు లబ్ధి పొందాలి, వాళ్ళ అభివృద్ధి కావాలని చెప్పి వారి ద్వారా వివిధ కుల వృత్తులకు కూడా అందరికీ కరెంట్ అనేది మంచి సబ్సిడీలను ఇంకా పూర్తిగా ఉచితంగా ఇస్తే ఇంకా సంతోషం. అదేవిధంగా చాలా విషయాలు చెప్పారు. దాంతోపాటు కళ్యాణ లక్ష్మి పథకంలో మనం చెక్కులు ఇస్తా ఉన్నాం ఎప్పటికో, అందులో మన వాళ్ళకి కూడా వచ్చింది. ఇంకా అదనంగా తులం బంగారం ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టారు. వారి బీసీ డిక్లరేషన్లో కూడా ఉన్నాయి. అట్లనే మీరు బీసీ రిజర్వేషన్ గురించి కూడా ప్రస్తావించారు. కాబట్టి అధికార పార్టీలో వారు ఈ కుల జనగణన అయిన తర్వాత, ఈ కుల గణన అయిన తర్వాత అసెంబ్లీ సమావేశాలలోనే
కేంద్రానికి రాయడం జరిగింది. మన ముఖ్యమంత్రి గారు చాలా సంవత్సరాల నుంచి బీసీ కులగణన కాలేదు, లెక్కలు కాలేదు అని చెప్పి అవి చేయాలని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేశాం. అప్పుడు కూడా అందులో నేను భాగస్వామ్యం నన్ను చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. తప్పకుండా ఇంతకుముందు మీ అందరూ కూడా ఇందులో కూడా చదువుకున్న వాళ్ళందరూ కూడా ప్రస్తావించారు. తప్పకుండా ఈ ప్రభుత్వం కూడా చేస్తుందని, మరి బీసీ డిక్లరేషన్లో మీరు కూడా బీసీ కాబట్టి ఉన్న వివిధ అంశాలపైన కూడా వారు చర్యలు తీసుకుని మనకు లబ్ధి పొందే విధంగా చేస్తారని ఆకాంక్షిస్తూ జగిత్యాల జిల్లా మేలు సంఘం మా అధ్యక్షుడు రమేష్ గారికి అందరు కూడా శుభాకాంక్షలు. ఎందుకంటే ఎప్పుడైనా ఒక పెద్దలుగా వచ్చినప్పుడు మంచిగా కలిసి ఉండాలని కోరుకుంటాం అంతే తప్ప వేరే ఏం లేదు. అట్లా ఉంటే హోదాకచ్చు కాబట్టి సూచన చేస్తూ మిగతా అందరూ కూడా బాగా చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ నా మంత్రిగా కూడా ఎల్లవేళలా సహకారం ఉంటుంది మీ అందరికీ. ప్రభుత్వంలో అందిన ప్రతి సంక్షేమ పథకాలు మాకు అందించడంలో మీరు ముందున్నారు గత ప్రభుత్వంలో. దానికి ధన్యవాదాలు సార్. మా జిల్లా మేలు సేవా సంఘం